హాయ్ ఫ్రెండ్స్, మీ మదర్ ఛానల్లో సంక్రాంతికి సంబంధించి వంటలు, పూజలు, ముగ్గులు, ఇతరత్ర కార్యక్రమాలపై మీకు ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. మొదటగా ఉదయాన్నే టీతో ప్రారంభించాము. ఇదిగో సంక్రాంతికి స్పెషల్ కలగూరకాయ. అన్ని కూరగాయలు కలిపిన ఈ కూర చాలా రుచికరంగా, గుమగుమలాడే రుచికరంతో భలే టేస్టీగా ఉంటుంది. తినాలే కానీ అబ్బా, దాని టేస్టే వేరప్ప అన్నట్లు ఉంటుంది. చూడండి, అన్ని కూరగాయలు తరిమిన తర్వాత ఇలా యాజ్ ఇట్ ఈజ్గా మీరు కర్రీ చేస్తారు చూడు, ఆ విధంగానే చేసుకోవాలి. దీనికి పైన కొత్తిమీర, కరివేపాకు వేసి ఆ గుమగుమ మన ముక్కు పుటాలు వదిలిపోయేలా ఇవి వేయాలి పైన. ఇదిగో నూగులతో కూడిన సజ్జ రొట్టెలు. సజ్జలు పిండిని చేసి, ఇగో మామూలుగా జొన్న రొట్టెలు చేస్తారు కదా, అలా సజ్జ రొట్టెలు కూడా సజ్జ పిండిలో నల్ల నువ్వులు పైన ఇట్లా వేసి ఇట్లా రొటేట్ చేయాలి. ఎంత గుండ్రుగా వచ్చింది చూడండి రొట్టె. ఇది పెనం మీద వేశారు. ఇలా మామూలుగా జొన్న రొట్టెలు చేసినట్లనే చేయాలి సజ్జ రొట్టెలు కూడా. దీని మీద నల్ల నువ్వులు ఉంటుంది, దాని టేస్ట్ తింటే తెలుస్తుంది. కానీ ఒక్కసారి టేస్ట్ చూడండి. ఈ రొట్టెల్లో ఆ కలగూరకాయ కలుపుకొని తింటే అబ్బా, నోరు ఊరుతుందండి చెప్తుంటే, అలా ఉంటుంది. ఇక గుండ్రుగా రొట్టె చివరి అంచుల దాకా మంచిగా కాల్చుకొని తినాలి. ఇదిగో తయారైంది నువ్వుల రొట్టె, సజ్జ రొట్టె. సజ్జలు నువ్వులతో కలిపిన ఈ సజ్జ రొట్టె ఇదిగో కలగూరకాయ సజ్జ రొట్టె. ఇది సంక్రాంతికి ముందు రోజు భోగి నాడు చేసుకొని తింటారు. ఇంకా సంక్రాంతి రోజు పిండి వంటలు, స్వీట్స్, ముగ్గు వేసి తర్వాత స్వీట్స్ వేసి ఇక పూజా కార్యక్రమానికి రెడీ చేసుకున్నారు. ఇదిగో చిత్రాన్నం, భక్ష్యాలు, చిత్రాన్నం, బుడ్డలు అన్నీ కలిపి చిత్రాన్నం చేస్తారు. అప్పడాలు, వైట్ రైస్, తెల్లన్నం, వంకాయ ఆలుగడ్డ కలిపిన వంకాయ కర్రీ. ఆ బచ్చాలలో వంకాయ కర్రీ వేసుకొని తినాలి. మడత బచ్చాలు అని ఉంటాయి, ఆ టేస్టే వేరు. ఇక సాంబారు, బెల్లంతో కూడిన పూర్ణం వేసి ఆ బెల్లాన్ని సాంబారు చేస్తారు. ఆ సాంబారు తినాలి, దాని టేస్టే వేరు.